ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానాలను మన ఎడల చేస్తున్నారు. ఆయన యందు భయభక్తులు కలిగిన నడుచుకునే వారి జీవితాలలో లేదా వారి కుటుంబాలలో దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన బహు ఆశ కలిగి ఉంటాడు. నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయనను ప్రేమించుట ద్వారా ఆయన నమ్మకంగా సేవించుట ద్వారా ఆయన యొక్క వాగ్దానాలను వాటి ద్వారా ఆశీర్వాదాలను మన జీవితంలో నెరవేర్చుకోగలుగుతాం. ఈ యొక్క వాగ్దానాల ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఈరోజు వాగ్దానంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినములలో నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆయన మనకి ఎత్తైన కోటగా ఉన్నాడట. ఆపద దినములలో ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడు. చూడండి, మనం పాత నిబంధన కాలంలో కానీ లేదంటే పూర్వం మనం చూసుకుంటే రాజులు తన రాజ్యాల చుట్టూ ఎత్తైన కోటలు కట్టేవాళ్ళు, ఎత్తైన ప్రాకారాలు కట్టేవాళ్ళు. దేనికోసం చెప్పండి? శత్రువులు వాళ్ళ రాజ్యంలోనికి ప్రవేశించకుండా. ఈరోజు నీ జీవితాల్లో ఏదైతే శత్రువుగా నిన్ను వెంటాడుతుందో నీ జీవితంలోనికి అది ప్రవేశింపకుండా ఆయన నీ జీవితానికి ఎత్తైన కోటగా ఉంటాడు. ఈరోజు ప్రభువారు మాట్లాడుతున్నారు కదా, నీ జీవితానికి నేను ఎత్తైన కోటగా ఉంటాను, నీకు నీ కుటుంబానికి నేను ఎత్తైన కోటగా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన నీకు ఆపద దినములలో నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఈరోజు మన జీవితాలకి ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో శత్రువులు మన మీదకి రావచ్చు, వ్యాధి బాధలు మన జీవితానికి రావచ్చు, దురాత్మ శక్తులు మన జీవితం మీదకి మన కుటుంబం మీదకి రావచ్చు. సాతాను మనం లొంగ తీసుకుని పాపంలోనికి మనలను పడవేయడానికి మన యొద్దకు రావచ్చు. చూడండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీకు నేను ఎత్తైన కోటగా ఉన్నాను. ఆయన నీ చుట్టూ ఎత్తైన కోటగా ఉన్నప్పుడు నిన్ను హాని చేయడానికి ఏది కూడా నీ జీవితం మీదకి రాదు. ఆయన ఎత్తైన కోటగా ఉన్నప్పుడు నీ జీవితంలోనికి అపాయకరమైన ఏ వస్తాయి చెప్పండి? ఏమీ రావు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నది ఎవరు? నీ దేవుడు. ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన నీకు ఆపద దినములలో ఆశ్రయముగా ఉన్నాడట. చూడండి, మన జీవితాల్లో ఆపద దినములు రావచ్చు. అనారోగ్యం ద్వారా అయినా, బాధల ద్వారానైనా, ఇబ్బందుల ద్వారానైనా, అపాయకరమైన రోజులు నీ జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. చూడండి, దావీదును మనం చూస్తాం. సౌలు చంపడానికి ఎంత ప్రయత్నించినా దావీదుకి దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. ఒక సందర్భంలో అంటాడు కదా, నా మీదికి ఒక అడుగు దూరంలోనే చావు ఉంది అని. అవునండి, సౌలు ఎంత చంపడానికి ప్రయత్నించినా దావీదు చుట్టూ దేవుడు కోటవలే ఉన్నాడు. అందుకే సౌలు ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు నా జీవితాలకి దేవుడు కోటగా ఉంటానంటున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకు కోటగా ఉంటాడు. నా మట్టుకు నేను చాలా చెప్పగలను. అనేక సందర్భాల్లో దేవుడు నాకు కోటగా ఉన్నాడు. అనేకమైన ఆపద దినములు నా జీవితంలో సంభవించినప్పుడు దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. కరోనా సమయంలో చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను నిలవబెట్టుకుని సాక్షిగా నిలవబెట్టాడు దేవుడు. ఈరోజు మేము ముందుండి మాట్లాడుతున్నాను అంటే కేవలము అది ఆయన ఇచ్చిన కృప వలన మాత్రమే. ఇలా ప్రతి సందర్భంలో నాకు ఏ ఆపద వచ్చినా మొదట నేను దేవుని సన్నిధిలో మాట్లాడతాను. అయ్యా, దీన్ని జయించే శక్తిని ప్రసాదించు అని దేవుని సన్నిధిలో అడుగుతాను. ఈరోజు ఏ ఆపదైనా నా జీవితానికి రానివ్వండి, మొదట నేను దేవుని యందు మోకాళ్ళు ఉంటాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీవు దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉండి ఆయనను కనిపెట్టు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తావు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన దూత కావలి ఉంటుందట. ఏ అపాయమూ నీ మీదకి రానివ్వదు. దేవుడు ఎంత ప్రేమించాడో దావీదును చూస్తే మనకు తెలుస్తుంది కదా. ఈరోజు దావీదు పక్షాన ఉన్న దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయనకు సమీపంగా ఉండడం, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన్ని సేవించు. ఈరోజే దేవుని సన్నిధిలో నీవు చేసిన దేవునికి విరోధమైన పనులన్నిటినీ ఒప్పుకొని ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు, విశ్వాసము కలిగి జీవించు. తప్పకుండా గొప్ప మార్పుని నీవు చూస్తావు. ప్రార్థిద్దామా? బహోన్నతుడును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. ఈరోజు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావు, అందుబట్టి నీకు స్తోత్రములు. మాకు ఎత్తైన కోటగా, మాకు ఆశ్రయముగా నీవు ఉంటానన్నావు. ఆపద దినములలో నీవు మాకు ఆశ్రయముగా ఉంటానన్నావు. అవును తండ్రి, ఇప్పుడున్న లోకముల పరిస్థితులను బట్టి అయ్యా, మాకు ఏదైతే ఆపదలు సంభవించాయో నాయన, ఏవైతే సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టాయో
ఏవైతే బాధలు మమ్మను కలచివేస్తున్నాయో ప్రభువా, నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నూతనపరచండి. వారికున్న సమస్యలను, ఇబ్బందులను వారి నుండి తొలగించండి తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యమును ప్రసాదించండి. నీ శక్తి కలిగిన నామములు అడుగుతున్నామయ్యా, కార్యమును జరిగించండి తండ్రి. నీవే మాకు ఎత్తైన కోటగా, నీవే మాకు ఆశ్రయముగా ఉన్నావు. మిమ్మల్ని ఏర్పరచుకున్నాం తండ్రి. ఎన్నటికి ప్రభువా, నీ నీడను, నీ రెక్కలను దాటి మేము బయటకు పోకుండా నీవే మమ్మల్ని కాపాడండి. మా హృదయంలో నీ వాక్యమును ఉంచండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే శక్తితో నింపుమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.